గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా ప్రతి మనిషిలోనూ మంచి చెడులను ఆధారంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అంటే ప్రతి శాఖలో పాజిటివ్, నెగిటివ్, ప్లస్ మైనస్లను పరిగణలోనికి తీసుకొని చెడుని ఆత్మసాక్షిగాను, మంచిని అంతరాత్మసాక్షిగాను చూపిస్తూ 3 విభిన్న పాత్రలతో త్రిపాత్ర వినయం, త్రిబుల్ యాక్టింగ్, ఆత్మ అంతరాత్మతో అంజన్గా ఈరోజు స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు అంజన్ మీడియా సేవలో ఎడ్యుకేషన్పై ఆత్మ అంతరాత్మతో అంజన్. నమస్తే. మీరేంటి లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ ఎడ్యుకేషన్ గురించి డిస్కషన్ చేస్తుంటారు కదా, దాని గురించి ఇంటర్వ్యూ చేద్దామని. అలాగా, ఓకే, షూర్, ఐఎమ్ రెడీ. అంజు సార్, ఎడ్యుకేషన్ పరంగా ఒక విద్యార్థి యొక్క జీవితం అంటే బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొని స్కూల్, కాలేజ్ పరంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకువచ్చి తమ తల్లిదండ్రులలో తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశయాన్ని నిజం చేసి సార్థకం చేసి వారికి సంతోషానందాల ఉత్సాహాన్ని పెంపొందించి వారి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వారిని జీవితకాలం బాగా చల్లగా చూసుకొని వారికి రక్షణ, సంరక్షణతో పాటు భద్రత కల్పించి వారి గౌరవ మర్యాదలు నిలబెట్టి తన ఊరికి కీర్తి ప్రతిష్టలు ఘనతలతో చరిత్ర సృష్టించి న్యాయం, నీతి, ధర్మంతో ఎదురులేని తిరుగులేని వారిగా, మంచికి మారుపేరుగా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనగా, తమ ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారంగా, ఒక ఆదర్శ స్టూడెంట్గా ప్రజల మన్ననలను పొంది తన జీవితంలో మహోన్నత శిఖరాలను అధిరోహించి మంచి ఉద్యోగం పొంది జీవితంలో స్థిరపడి సమాజంలో పేదవారికి, పేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించి జీవనములో విజయము సాధించడానికి విద్యార్థి యొక్క బంగారు భవిష్యత్తుకు ఉపాధ్యాయులే కారణమని పబ్లిక్ టాక్ సామాన్య ప్రజలు అంటున్నారు సార్. దీనిపై మీ అభిప్రాయం, మీ స్పందన, మీ ఒపీనియన్ ఏంటి సార్? అంజు సార్, ఎడ్యుకేషన్ పరంగా ఒక విద్యార్థి యొక్క జీవితం అంటే బాగా చదువుకొని మంచి మార్కులు తీసుకొని స్కూల్, కాలేజ్ పరంగా పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకువచ్చి తమ తల్లిదండ్రులలో తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశయాన్ని నిజం చేసి సార్థకం చేసి వారికి సంతోషానందాల ఉత్సాహాన్ని పెంపొందించి వారి యొక్క శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడి వారిని జీవితకాలం బాగా చల్లగా చూసుకొని వారికి రక్షణ, సంరక్షణతో పాటు భద్రత కల్పించి వారి గౌరవ మర్యాదలు నిలబెట్టి తన ఊరికి కీర్తి ప్రతిష్టలు ఘనతలతో చరిత్ర సృష్టించి న్యాయం, నీతి, ధర్మంతో ఎదురులేని తిరుగులేని వారిగా, మంచికి మారుపేరుగా, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనగా, తమ ఇంటి పేరు అనురాగం, ముద్దు పేరు మమకారంగా, ఒక ఆదర్శ స్టూడెంట్గా ప్రజల మన్ననలను పొంది తన జీవితంలో మహోన్నత శిఖరాలను అధిరోహించి మంచి ఉద్యోగం పొంది జీవితంలో స్థిరపడి సమాజంలో పేదవారికి, పేద విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించి జీవనములో విజయము సాధించడానికి విద్యార్థి యొక్క బంగారు భవిష్యత్తుకు తల్లిదండ్రులే కారణమని పబ్లిక్ టాక్ సామాన్య ప్రజలు అంటున్నారు సార్. దీనిపై మీ అభిప్రాయం, మీ స్పందన, మీ ఒపీనియన్ ఏంటి సార్? ఓకే, దాని గురించి మనము టీవీ డిబేట్లో చర్చించుకుందాం. ఓకే అంజీ సార్, పాఠశాల, కళాశాలలో ఎడ్యుకేషన్ పట్ల విద్యా పరిస్థితి ఎలా ఉంది? మీ అభిప్రాయము, మీ స్పందన, మీ ఒపీనియన్ పబ్లిక్ టాక్ సార్. స్కూల్, కాలేజ్ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి ఏం బాగలేదు సార్. టైమింగ్ లేదు, టైం టేబుల్ లేదు. స్కూల్, కాలేజీలో
ఇన్ఛార్జ్ వర్గపోరు ఉంటుంది. హెడ్ టీచర్ లెక్చర్ని పట్టించుకోరు. టీచర్ లెక్చర్ స్టూడెంట్ని పట్టించుకోరు. వారి జీతభత్యాల కోసం, లీవ్లు, ఓడీల కోసం పోట్లాడుతుంటారు. అధికారులు, నాయకులు చొరవ తీసుకోరు. తల్లిదండ్రులు పట్టించుకోరు. పిల్లలకు భయం, భక్తి లేదు. చదువుకోరు. ఆ తర్వాత స్కూల్, కాలేజీలో మీల్స్ బాగుండదు. చాలామంది పిల్లలకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు చదివేకి, రాసేకి, అర్థం చేసుకునేకి, మాట్లాడేకి రాదు. సొంతంగా హోంవర్క్, లెక్కలు చేసేకి కూడా రాదు. నోట్స్ రాపించరు, హోంవర్క్ రాపించరు. టీచర్స్ కూడా ఉండరు. సరైన సబ్జెక్టు బుక్స్లు ఉండవు, డ్రెస్సులు ఉండవు. గ్రామాల నుంచి పాఠశాల, కాలేజీకి వచ్చిపోయేకి బస్సులు ఉండవు. ఇంట్లో ట్యూషన్ను ఏర్పాటు చేయరు. ఇన్ని కారణాల వల్ల విద్యార్థులు ఫెయిల్ అయ్యి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, దీనితో అరకొర మార్కులతో పాస్ అయి సరైన ఉద్యోగాలు రాక తమ తల్లిదండ్రుల ఆశయాన్ని తుంచేసి నిరుద్యోగులై పేదవారిగా మారుతున్నారని పబ్లిక్ టాక్ సామాన్య ప్రజలు తెలియజేస్తున్నారు సార్. అంజు సార్, పాఠశాల, కళాశాలలో ఎడ్యుకేషన్ పట్ల విద్యా పరిస్థితి ఎలా ఉంది? మీ అభిప్రాయము, మీ స్పందన, మీ ఒపీనియన్ పబ్లిక్ టాక్ సార్. స్కూల్, కాలేజ్ పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి చాలా బాగుంది సార్. టైమింగ్ ఉంది, టైం టేబుల్ కూడా ఉంది. స్కూల్, కాలేజ్, ఇన్ఛార్జ్ వర్గపోరు కూడా లేదు సార్. హెడ్ టీచర్స్ లెక్చర్స్ని పట్టించుకుంటున్నారు సార్. టీచర్ లెక్చరర్స్ కూడా స్టూడెంట్ని పట్టించుకుంటున్నారు సార్. వారి జీతభత్యాల కోసం, ఓడీల కోసం పోట్లాడరు సార్. అధికారులు, నాయకులు చొరవ తీసుకుంటున్నారు సార్. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని బాగా పట్టించుకుంటున్నారు. ఆ తర్వాత పిల్లలకి భయం, భక్తి కూడా ఉంటుంది సార్. చదువుకోగలుగుతున్నారు కూడా సార్. స్కూల్, కాలేజీలో మీల్స్ బాగుంటుంది. చాలామంది పిల్లలకి తెలుగు, ఇంగ్లీష్, హిందీ చదివేకి, రాసేకి, అర్థం చేసుకునేకి, మాట్లాడడానికి కూడా బాగా వస్తుంది సార్. సొంతంగా లెక్కలు, హోంవర్క్ చేయగలుగుతున్నారు సార్. ఆ తర్వాత నోట్స్ రాస్తున్నారు సార్, హోంవర్క్ రాస్తున్నారు సార్. టీచర్స్, లెక్చరర్స్ ఉంటున్నారు సార్. అన్ని సబ్జెక్టు బుక్స్ ఉంటాయి సార్. డ్రెస్సులు కూడా ఉంటున్నాయి సార్. గ్రామాల నుంచి పాఠశాల, కళాశాలకు వచ్చిపోయేకి బస్సులు కూడా ఉన్నాయి సార్. ఆ తర్వాత ఇంట్లో ట్యూషన్ కూడా పెట్టుకుంటున్నారు సార్. ఇన్ని కారణాల వల్ల విద్యార్థులు ఫెయిల్ కాకుండా, జీవితాలు నాశనం చేసుకోకుండా మంచి మార్కులతో పాస్ అయి సరైన ఉద్యోగాలు పొందుతూ తమ తల్లిదండ్రుల ఆశయాల్ని సార్థకం చేస్తూ నిరుద్యోగులుగా కాకుండా పేదవారిగా మారకుండా ప్రయోజకులు అవుతున్నారని పబ్లిక్ టాక్ సార్. సామాన్య ప్రజలు కూడా తెలియజేస్తున్నారు సార్. అంజీ సార్, మీరు చెప్పింది రైటే. అంజు సార్, మీరు చెప్పింది రైటే. ఆ ప్రాంతాల పరిస్థితి బట్టి ఉంటుంది. అందువల్ల దీనికి సంబంధించిన ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ నాయకులు సాక్షి ఆధారాలు, ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్తో నిజాలు తెలుసుకునే అవకాశం చేస్తారు. అందుకోసం ఈ సృష్టిలో, ఈ భూలోకంలో, ప్రపంచంలో చెడు అనే దుష్టశక్తిని ఓడించి మంచి అనే దైవశక్తిని గెలిపించడానికి, ప్రజా క్షేమానికి, ప్రజలందరి సంక్షేమానికి, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి నిర్విరామము, నిరంతరము, ఎల్లప్పుడూ ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలకై కాలం సమాధానం ఇస్తుంది. ఓకే. ఫైనల్గా అపజయ విజయానికి ముగ్గురు బాధ్యులవుతారు. దాని నుంచి మానవతా దృక్పథంతో ఉపాధ్యాయులు తమ వృత్తి పట్ల, తల్లిదండ్రులు తమ పిల్లల బంధం పట్ల, విద్యార్థులు తమ చదువు పట్ల తమందరి కర్తవ్య విధి నిర్వహణ బాధ్యత సక్రమంగా, సంపూర్ణంగా, పరిపూర్ణంగా నిర్వర్తించాల్సి ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్.